అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఈరోజు బట్టలు ఉతికి అక్క వస్తానంటే బట్టలు నానబెట్టేసి కిందికి దిగొచ్చేసినాను. స్నానం అంతా చేసుకొని కిందికి దిగొచ్చేసిన. ఇంకా మరి వచ్చేసి మా చిన్న అబ్బాయి ఊరు నుంచి వస్తాన్నాడు. ఈరోజు మా ఆదివారం రోజు ఊరు నుంచి వస్తాన్నాడు. ఇంకా అదిగాక అమావాస్య కదా, అమావాస్య రోజు మనము గుమ్మడికాయ గురించి మొన్న చెప్పుకున్నాం కదా. మాది దక్షిణం వైపు గుమ్మానికి గుమ్మడికాయ అంతా ఇది అయిపోయింటే తెప్పించి కడదామనేసి శనివారం రోజు తెప్పించేసి పూజ గదిలో పెట్టేసినాను. ఆదివారం ఉదయాన్నే ఇంకా పూజ అంతా చేసి పసుపు రాసి గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టేసి పుష్పం సమర్పించి ఊదికట్టి ధూపము గుమ్మడికాయకి చూసి మా ఇంటిని మమ్మల్ని రక్షించు తల్లి అని ఆ రోజు కట్టేసినాము. ఇంకా ఆ రోజు అంతగానే అమావాస్య ఉంది కాబట్టి ఆదివారం సాయంత్రం మా వారు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత కట్టినాడు. ఇంకా మరి ఇంకా బాబు వచ్చినాడు ఊరి నుంచి. ఇంకా టిఫిన్లు అన్నీ అయిపోయినాయి. మళ్ళీ వచ్చేసి ఇంకా ఆదివారం బాబు వచ్చినాడు అనేసి మా అమ్మకు హాలిడే ఉంది. నాన్న రిటైర్డ్ అయినాడు, అమ్మ డ్యూటీ చేస్తుంది. ఇంకా అమ్మ నాన్న వచ్చినారు, వాళ్ళ నాన్నమ్మ అందరూ ఇంకా ఇక్కడే భోంచేద్దాంలే అనేసి అనుకున్నాము. కానీ ఆదివారం కదా, లేకుంటే అదే అమావాస్య ఉంది కదా, ఆదివారం అయినా చికెన్ తెప్పిస్తాం. మా ఇంట్లో ఉండేది అందరూ ఆదివారమే. కానీ వాళ్ళంతా తింటారు, నేను అవ్వ తినము. ఏమన్నా మసాలా కర్రీ ఏమన్నా చేసుకుందాము. కానీ ఇంకా అమావాస్య ఉంది, అమావాస్యలో ఆదివారం తినకూడదు కానీ పెద్దలు చెప్తారు కదా అనేసి వద్దులే అనేసి మా చిన్న అబ్బాయి కానీ ఏమంత ఇష్టపడ్డు. బిర్యానీను కబాబ్ అయితే కొంచెం తింటాడు, అందుకు ఏది వద్దులే అనేసి ఏం చేయలేదు. ఇంకో గుమ్మడికాయ పూజలో ఈ విధంగా పెట్టినా నేను. తాంబూలంగా సమర్పించి దోసకాయ కానీ సమర్పించినాను. ఈ విధంగా అన్నీ అయిపోయిన తర్వాతనే వెంటనే మా బాబు 11 గంటలకు అంతా వచ్చినాడు. వాళ్ళ అమ్మమ్మ నానమ్మ తాత అంతా వచ్చినారు. ఏం రా ఇంత సన్నగా అయిపోయినావు అంటే, నీ బిడ్డ నీ అల్లుడు డైట్లో ఉంటే నేను డైట్ చేయకూడదా అని వాళ్ళ అమ్మమ్మకు వాళ్ళ నానమ్మకు వాళ్ళ తాతకు సమాధానం ఇస్తా అన్నాడు మా చిన్న అబ్బాయి. ఇంక సరేలే అనేసి బాగా ఇంకొక గంట, బాగా 1 గంట 1.5 గంట సేపు కూర్చొని బాగా అన్నీ మాట్లాడుకుంటా కూర్చున్నాము, నవ్వుకుంటా. చిన్న మనవడు బాగా అరువులు చేస్తాడు, అందుకు వాళ్ళ అమ్మమ్మకు తాత కంటే చాలా ఇష్టము. బాగా జోకులు వేస్తాడు మా చిన్న అబ్బాయి. వీడియోలో తీస్తాలే అంటే మా బాబు ఒప్పుకోలేదు. ఎప్పుడో ఒకసారి మీకు తీసి చూపిస్తాలేండి, పాపము చాలా సన్నగా అయిపోయినాడు అంటే. ఇంకా వేరే ఊర్లో ఉన్నప్పుడు పిల్లలకు తప్పదు ఇవన్నీ. ఇంకా అనేసి ఇంకా సరేలే అనేసి ఇంకా ఈ ముగ్గు మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఇంకా అమావాస్య కదా, లక్ష్మీదేవికి ప్రీతికరము అనేతారు కదా. మరి వచ్చేసి కుబేర ముగ్గు వేసుకొని అది ప్రేమలాగా ఉంటుంది. దానికి వచ్చేసేసి సూర్యుడు, కమలము, స్వస్తికు, గద ప్రతి ఒక్కటి ఉంటుంది. అది నేను ప్రేమలాగా ఉంటుంది తెచ్చుకొని దానిపైన ముగ్గు పిండి వేసినామనుకో బాగా పడుతుంది అచ్చు. అదొక రోజు వీడియోలో చూపిస్తాలేండి. ఇంకా మరి ఇంకా పూజ అంతా అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకా మా బాబుని కానీ స్నానం చేసి రమ్మన్నా ఆయనకు వారికి ఇంకా మా వారి వాళ్ళ నాన్నగారు చనిపోయినారు కదా, స్వర్గస్థులు అయినారు కదా. దక్షిణ వైపుకు నిలబడి పెద్దలకు అమావాస్య రోజు నమస్కారం పెట్టుకుంటాము అంతే. ఇంకా అంతకన్నా ఏం పూజ అంతా ఏం చేసుకోము మేము. పితృపక్షాలు 15 రోజులు పూజ చేసుకొని అమావాస్య రోజు బట్టలు పెట్టి వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేసి పెడతాము. కానీ ప్రతి అమావాస్యకు మా ఇంట్లో వచ్చేసి పెద్ద తాతది ఒక్కటి ఫోటో ఉంది, మా వారి వాళ్ళ నాన్నది. అవ్వ అని చెప్తా చూడు, అవ్వ భర్త తాత అంటే. ఆ తాత ఫోటోకి వచ్చేసి పుష్పం పెట్టి మా పెద్దలు 7 తరాలు, మా వారి పెద్దలు 7 తరాలకు మేము దక్షిణ వైపు తిరిగి మా ఇంట్లో ప్రతి అమావాస్యకు నమస్కారం పెట్టుకుంటా. మా పిల్లలకి వచ్చేసి అమావాస్యలో అట్లాంటివి తెలియదు. నేను తాత నమస్కారం పెట్టుకోండి ఈరోజు అంటేనా అటు దక్షిణం వైపుకు తిరిగి నమస్కారం పెట్టుకుంటారు. ఇంట్లో ఉంటే ఈ పద్ధతి చేస్తారు, ఇంట్లో లేకుంటే నేను మా వారు పెట్టుకుంటాము.
నేను ఒలుస్తా ఉండేది పనగంటాకు. నిన్న వీడియోలో చూస్తే పనగంటాకు తెచ్చినాడు మా వారు అని చెప్తేనే, ఇది ఎర్రటి పనగంటాకు. ఆ పనగంటాకు ఏ విధంగా ఒలసాలంటే కొన వచ్చేసి లేతగా ఉంటుంది. ఆ లేత కొనలు తుంచేసి దాంట్లో వేసేసి అది బాగా పొడువుగా ఉంటుంది కదా, ఆ విధంగా ఆకులన్నీ వచ్చుకొని లేతగా ఉందనుకో అంతా కట్ చేసుకోవచ్చు. లేతగా లేదనుకో కొనలు ఒకటి కట్ చేసుకొని ఆకులన్నీ తీడుకోవాలా. కొంచెం పని ఎక్కువ ఉంటుంది కానీ మంచిది ఆరోగ్యానికి ఇది. అంతలోనే ఈ అమ్మాయిలు ఇద్దరు వచ్చినారు. నేను పనగంటాకు కొలుసుకుంటాను. ఇద్దరు వచ్చినారు. ఏమ్మా వచ్చినారు ఇద్దరు అంటేనా, ఈ అమ్మాయి వచ్చేసి మా వారి వాళ్ళ చిన్నాన్న కూతురు కొంచెం బంధువులు అవుతారు మాకు. ఈ పక్కనుండే అమ్మాయి వచ్చేసేసి మా వీధిలో అమ్మాయి. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ప్రోగ్రెస్ వచ్చింది, ఆంటీకి చూపిద్దామని వచ్చినారు. ఆ అమ్మాయికి నేనేమో అత్త అవుతా, ఆ అమ్మాయి కానీ ఇంకొక అమ్మాయి కానీ అత్త అవుతుంది. మా వీధిలో అందరం మేము వరసలు పెట్టే పిలుచుకుంటాము. ఇద్దరు అత్త నాకు ప్రోగ్రెస్ వచ్చింది ఈ విధంగా అని చెప్తే, సరేలే ఎప్పుడు వచ్చినా పిల్లలు నా దగ్గరికి వచ్చి ప్రోగ్రెస్ వస్తేనా చూపిస్తారు. మరి ఇంకా దోసకాయ నేను టిఫిన్ తిన్ను కదా, దోసకాయ కోసిపెట్టింటే మా వారు ఇస్తేనా తింటారా అంటే తింటామా ఆంటీ అన్నారు. సరే కూర్చోండి నేను కొలుసుకుంటా అంట, మీరు కొంతసేపు మాట్లాడండి అని అంటే, సరేలే కొలిసే అంతసేపు పాపం కూర్చొని నాతో మాట్లాడినాడు. ఎండలు ఎక్కువ ఉన్నాయమ్మా, తిరగద్దండి, ఈరోజు అమావాస్య తిరగకూడదంటే రేపు దాకా తిరగకూడదు అంటే, రేపు అమావాస్య ఉందా అని అడిగిరి. రేపేం అమావాస్య లేదు, సోమవారం రోజు, ఆదివారం అంతా ఉంది, ఎండలు ఎక్కువ ఉన్నాయి, ఆ హాలిడేస్ వదిలినారు కదా, ఇంట్లోనే ఉండల్లా, మీరు తిరగకూడదు అని చెప్పిన. మా కోడలు వాళ్ళ తమ్ముడిది ప్రోగ్రెస్ను, వాళ్ళ తమ్ముడు అబ్బాయి అమ్మాయి ఇద్దరిది కలిసి ప్రోగ్రెస్ తెచ్చినారు. అత్త చూడత్త నాకు ఎన్ని మార్కులు వచ్చినాయో, నాకు ఎన్ని మార్కులు వచ్చినాయో అత్త అని పిల్లలు చూపిస్తా అన్నారు. చిన్న చిన్న ఆనందాలే కదా మనకు కానీ సంతోషము. పిల్లలు ఇట్లా చూపించడము, ఇట్లా తేవడము. అయినా మాకు వాళ్ళకు వచ్చేసి ఒక 20 ఇండ్లు దూరం ఉన్నాయి. అయినా కానీ ఇట్లా ఏదన్నా వచ్చినప్పుడు తప్పకుండా వస్తారు పిల్లలు. ఇంకా మునగా అది పనగంటాకు అంతా ఒలుసుకున్న ఆ బకెట్ నిండా నీళ్లు పట్టినాను. దానికి ఇసుక ఎక్కువ ఉంటుంది. 2 సార్లు శుభ్రం చేసేసి కుక్కర్లో వచ్చేసి కందిబ్యాళ్ళు కొంతసేపు నానబెట్టినాను. కందిబ్యాళ్ళు, పనగంటాకు, కొంచెం సాల్టు, రాళ్ళుప్పు, పసుపు వేసేసి వాటర్ వేసేసి విజిల్ పెట్టేసినాను. అది వచ్చేసి 3వ విజిల్ ఇంకా కుయ్యి అని సౌండ్ వస్తుంది చూడండి. మాకు ఇట్లా ఉంటుంది అనుకోవద్దండి. అంటే అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా, మనకు విజిల్ వస్తుందంటే మనకు అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా, అందుకు మనం ఈ విధంగానే మాట్లాడుకున్నాం మన వీడియోలో అన్నీ. సౌండ్ వస్తానే 3వ విజిల్ ఆఫ్ చేసేసి విజిల్ తీసేసినామనుకో పలుగ్గా ఉంటుంది. మనకు కొంచెం మెత్తగా ఉండాలంటేనే కందిబ్యాళ్ళు 3 విజిల్లు తీసుకోవచ్చు. లేదనుకో పెసరబ్యాళ్ళైనా, పెసరపప్పు అంటారు చూడు, అది కానీ వేసి ఈ విధంగా పనగంటాకు పెసరపప్పు వేసేసి విజిల్ పెట్టుకోవచ్చు. ఇంకొచ్చేసి పోపు పెట్టేసినాను. ఇది తాలింపు నేను చేస్తాను. పోపు దినుసులు అన్నీ వేసేసి కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలా, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసినాను. ఇది మనం వడేసి ఉంటాం కదా, అది రసం అంతా కిందికి వచ్చి ఉంటుంది, దాంతో మనం రసం పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి దాంట్లోకి పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. నేను ఎండు కొబ్బరి, వెల్లుల్లి, కారం 3 కలిపి గ్రైండ్ చేసేసి, పచ్చి కొబ్బరి, వెల్లుల్లి గ్రైండ్ చేసినాను. ఎండు కారం ఉంటేనే దానిపైన వేసేసినాను. పసుపు వేసింటాం కదా, బాగా అసలు ఒక 10 నిమిషాలు మనం పోపు పెట్టిన తర్వాత ఇదంతా కలిసి స్టవ్ పైన సిమ్లో పెట్టి 1-2 సార్లు నిదానంగా దాన్ని కలిస్తూ ఉండాలి. దాంట్లో రసం అంతా వచ్చి ఉంటుంది కదా, ఇది చాలా బలం చూడండి. ఈ పనగంటాకు రసం పడేయద్దండి. ఇంకా మీరు రసం వద్దు మాకు అనుకుంటే వాళ్ళు సాల్ట్ వేసుకొని కొంచెం తాగేయండి, లేదు ఉత్తదైనా తాగొచ్చు అంటే తాగొచ్చు. కళ్ళకు చాలా మంచిది. ఇప్పుడు కళ్ళతో మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం కదా అందరము. ఆ రసంలోకి వచ్చేసి నేను చింతపండు వేసేసి దాన్ని బాగా మెత్తగా పిసుక్కున్నాను. తర్వాత టమోటాలు వచ్చేసి చిక్కగా రసం కావాలంటే టమోటా మిక్సీకి ఆడించుకున్నాను. దాంట్లోకి కొత్తిమీర, కరివేపాకు, రసం పౌడరు, కారం పౌడరు, ఉప్పు వేసేసినాను. ఇంకా ఆ విధంగా వేసేసి ఇంకా బెల్లము, పసుపు కొంచెం వేసేసి పోపు పెట్టేసి, పోపు అక్కడ చూపిస్తానని అది పోపు పెట్టేసి దీంట్లోకి వేసేసి 10 నిమిషాలు మరిగిచ్చేది అంతే. ఇది
పనగంటాకు తినడం వల్ల చాలా మంచిది. తెలుసుకొని తినండి, మీకు తెలియకోకుండా దాంతో ఏముందిలే అనుకోవద్దండి. నాకు తెలిసిండేది చెప్పినాను. ఇంకా ఏమంటేనా పనగంటాకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పనగంటాకు తినడం వల్ల దొరికినప్పుడు మార్కెట్ పోయినప్పుడు బాగా ఫ్రెష్గా ఉందనుకో ఆయన కంపల్సరీ తీసుకొస్తాడు. ఏమంటే అది ఒలుసుకునే కోటి టైం అంతే. ఇంకా రైస్ కానీ పెట్టేసినాను. ఇంకా రైస్ వచ్చేసి నాకు, మా వారికి, అవ్వకు, బాబుకు, అమ్మ నాన్న వచ్చేసి భోంచేసి వస్తామమ్మా అన్నారు. సరేలే ఇంకా అనేసి చికెన్ తెప్పిస్తాంలే వాళ్ళు వస్తే అని నేను అనుకున్నానని చెప్తి కదా. ఇంకా వాళ్ళు వచ్చేసి మళ్ళీ వేరే వాళ్ళది ఫంక్షన్ ఉంది భోంచేసి వస్తాంలేమ్మా అని అనరి. ఏమొద్దులే ఈటికే రండి అని అంటే సరేలే అనేసి ఫస్ట్ అది చేసినాను. ఇంకొంచెం ఏమన్నా తక్కువ వస్తుందేమో రైస్ మళ్ళీ చేద్దాంలే అనుకుంటే రైస్ ఏం తక్కువ రాలేదు, అందరికీ సరిపోయింది. అందరం మధ్యాహ్నం భోంచేసినాము. అందరం ఇంట్లో కలిసిమెలిసి ఉండి అట్లా ఆనందంగా ఉంటేనా మా కుటుంబం అంటే, ఇంకా మా పెద్ద బాబు వస్తేనా మేము ఉండడం అంటే మేమే అమ్మ నాన్న మా వారు నేను మా పిల్లలిద్దరు మా అవ్వ. మేమంటే ఇంకా మా చెల్లెలు వచ్చినప్పుడు వాళ్ళు వస్తూ అంటారు పోతూ అంటారు. ఒకరింటికి మన వాళ్ళని ఎట్లా ఇచ్చినారో అమ్మాయిని ఇచ్చినారు. మా బావోళ్ళు అంతే అవ్వ దగ్గరికి వస్తూ అంటారు, ఇటుకి వస్తూ అంటారు. అప్పుడు ఫంక్షన్ అందరూ అయినప్పుడు ఏదన్నా ఫంక్షన్ జరగని అందరూ కలిసిమెలిసి ఉంటాము. మా కుటుంబం ఎప్పుడు కలిసిమెలిసి బాగా ఆనందంగా ఉంటాము. ఇంకో పనగంటాకు తాలింపు, పనగంటాకు రసము, దాంట్లోకి వచ్చేసి కొంచెము వెల్లుల్లి కొబ్బరి పచ్చి కొబ్బరి దాంట్లోకి ఆడిస్తామే. అది కానీ కొంచెం వేసినామనుకో బాగా టేస్ట్గా ఉంటుంది. రసము బాగా మరిగించినామనుకో బాగా టేస్ట్గా ఉంటుంది. కుండ పెరుగు, రైస్, ఈ విధంగా మా మధ్యాహ్నం లంచ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇంక అవ్వచ్చి ఏమమ్మా పూలు ఈరోజన్నా పీకుతావా లేదా అంటే, నాకు పొల్లుగానే ఆర్డర్స్ ఉండే, ఇంకా శనివారం పూజ ఇంకా అవి ఇవి కొంచెం హెల్త్ కానీ నాకేం అంత బాగేం లేదు. ఇంకా ఒక్కొక్క పని నిదానంగా చేసుకుంటా ఉంటాను కదా అంటే అవ్వ ఇంకా అరుస్తుంది, ఏం పూలు పీక్కోబుద్ధి కాలేదా నీకు అని అంటే, అవ్వ పాపం ఎండ ఎక్కువ ఉంది కదా మేము పీకత్తావా మేము పీక్కుంటాలే అని చెప్తా, పాపము పీకిస్తాలే అంటుంది. ఇంత పని ఉంది ఒక పనాయమని పెట్టుకో అంటే పెట్టుకోవని మా వారు అరుస్తారు, మా అవ్వ అరుస్తుంది. మా అమ్మ వచ్చింటే నీ బిడ్డ చెత్తలు నూకే కన్నా మనిషిని పెట్టుకోమ్మా, కసులు చెత్తలును బండలు గడిగేకి ఒక మనిషిని పెట్టుకో అంటే, ఏమొద్దు నాకు చేతనైనప్పుడు నిదానంగా చేసుకుంటా, నేను వాళ్ళ వెనకాలండి చెప్తా ఉండల్లా, అదేదో నేనే చేసుకుంటాలే అని సమాధానం ఇస్తుందని అదే ఇక్కడ మేము మాట్లాడుకుంటున్నాము. ఇంకా మా అమ్మ మా అవ్వ ఇద్దరు కలిసి నన్ను అరుస్తా అన్నారు, చేత కాదు అన్నీ కావాలని అన్ని పనులు చేయాలంటావు అంటే, ఇంకా ఒక్కదాన్ని ఉంటా అందుకు నిదానంగా అన్నీ చేసుకున్నామనేసి నేను ఇవన్నీ చేసుకుంటా ఉంటాను. ఇంకా పూలు బిక్కొని బిడ్డ వాకిలు వేసుకొని ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. కొంతసేపు అన్నా ఈ చెట్లల్లోకి సాయంత్రం రావచ్చు కదా అంటే సాయంత్రం వస్తాను. సాయంత్రం వచ్చేసి ఇంకా సాయంత్రం వచ్చేళ్ళకి పాపం అవ్వ 6:30కే పనుకుంటుంది. ఇంకా పొద్దున్నే పోదామంటే పని ఉంటుంది. ఇంకా సాయంత్రము 10 గంటలకు అట్లా వాకింగ్ ఏమో కంపల్సరీ ప్రతిరోజు వాకింగ్ పోతాను, ప్రతిరోజు గుడికి పోతాను. ఎన్ని పనులున్నా ఇవన్నీ మటుకు మానుకోను. ఇంకా పిల్లలు వచ్చినారనుకో కూర్చొని వాళ్ళతో 5 నిమిషాలు మాట్లాడతాను. ఈ విధంగా నా రొటీన్ ఉంటుంది. ఇంకా కనకాంబరాలు వచ్చేసి 1.5 మూర అయినాయి. దాన్ని కడతాం చూడండి, దాన్ని పూలు కొలతను మూరలు అంటాం మేము. అది 1.5 మూర అయినాయి. అవన్నీ కట్టేసి మాల కట్టేసింటే ఎంత బాగున్నాయో రేపటి వీడియోలో చూపిస్తాలండి. కొన్ని అమ్మకి ఇచ్చిన, కొన్ని వేరే వాళ్ళకి ఇచ్చినాను, మరి కొన్ని కలశానికి అలంకరించి నేను అది సోమవారం రోజు పెట్టుకున్నాను. అవి రేపు కలశానికి ఏ విధంగా అలంకరించినాను రేపు వీడియోలో చూపిస్తా. మరి వచ్చేసి శనివారం రోజు అమ్మ డ్యూటీకి వెళ్ళింది కదా, అక్కడ వచ్చి ఒకసారి వచ్చేసి మునగాకు, ఎండు మునగాకు ఉంటేనా ఏమన్నా పాపకు తరమవుతుందేమో తీసబోమ్మ అని చెప్పినాడు. ఆ సార్ పేరు ఒలీ సారు. పంపించిన దానికి ఆ సార్కు థ్యాంక్ యూ. వీడియో చూస్తారేమో అని అనుకుంటాను, చూస్తే ఆ సార్కి థ్యాంక్ యూ అని చెప్తాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. వీడియో ఎవరన్నా లైక్ చేయండి. ఎవరికన్నా నా వీడియోలో ఏదో ఒకటి నచ్చితేనా మరొకరికి ఎవరికన్నా మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. మీకు ఏమన్నా పొల్లు కావాలంటేనా ఆర్డర్ పెట్టుకోండి, నేను పొల్లు చేసిస్తాను. నా వాట్సాప్ నెంబరు ప్రతి వీడియోలోనూ
పెడతా అన్నాను. నాకు ఫోన్ చేసినా కానీ నేను వివరాలన్నీ చెప్పగలను. ఇంకా వచ్చేసి ఇంకా ఈ పూలన్నీ అయిపోయినాయి. ఇన్ని పూలు ఇడిగినాయి చూడండి, ఎన్ని ఇడిగినాయో. ఇవన్నీ మాల బాగా చిక్కగా కట్టింటేనా, మా అవ్వ కట్టినా మా అమ్మ కట్టినా ఎక్కువ వేసేసి మాల కడతారు. నేను వచ్చి కొన్ని తక్కువ వేసుకొని వాళ్ళు పెట్టుకోవడానికే కడతారు. నేను వచ్చి దేవుని కంటే నాకు చాలా ఇష్టం, దేవునికి అలంకరించి నేను పెట్టుకుంటాను. వాళ్ళిద్దరు పెట్టుకున్నాంలే డైరెక్ట్గా అనేసేసి కడతారు. ఇంకా అమ్మ వచ్చేసి ఇంకా పిక్కొని నేను పోతానమ్మా అని చెప్పేసి లోపలికి వచ్చినాను. ఇంక అన్నీ అమ్మ మాల కట్టేసి అమ్మ కొన్ని తీసుకొని నాకు కొన్ని ఇచ్చింది. మరి ఇంకొకరికి వేరే వాళ్ళకు కొన్ని ఇచ్చేయమని అవ్వ చెప్పింది. అందుకు అవ్వ చేతికి ఇచ్చేసి వచ్చినాను. మనం వచ్చేసి మరొక వీడియోలో కలుద్దాం.